23 సంవత్సరాలకే ఏసీ జాబ్ వచ్చేసింది. 23 ఇయర్స్ ఎండింగ్ అంతా నాకు జాబ్ వచ్చింది. ఓకే. 24th ఇయర్ లో నాకు ట్రైనింగ్, 25th ఇయర్ లో జాయినింగ్, 26th ఇయర్ లో నాకు ఈ రోజు పోస్టింగ్. ఈ రోజు పాడ్కాస్ట్ లో మన స్టూడెంట్ ఏపీఎస్ఐగా సెలెక్ట్ అయిన గౌతమి మన ముందున్నారు. హాయ్ గౌతమి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఎస్ఐగా జాబ్ క్రాక్ చేసినందుకు. అసలు పోలీస్ యూనిఫామ్ జాబే ఎందుకు అనుకున్నావు? అసలు ఇంటి పక్కన ఒక అక్క అంటే నీకు చిన్నప్పటి నుంచి కూడా మ్యాథ్స్ అంటే భయం అనమాట. ఇంకా ఒక మ్యాథ్స్ విషయంలో నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతానని నాకు బాగా తెలుసు. అందరూ కలిపి కుమ్మేస్తారు, నా జీవితం అయిపోయింది అనుకొని. నాకు ప్రైమరీ నెంబర్స్ అంటే కూడా ఒక తెలియని ఒక మనస్తత్వం నాది. అంటే అంత పూర్ మ్యాథ్స్ లో. ఓకే, అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనే బేసిక్ కూడా తెలియదు అసలు నీకు. నాకు ఎంత కోపం వచ్చేస్తుందంటే పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి తల వేసి గోడ గుద్దుకుంటా. నేను 10 మార్క్ వచ్చే చోట నాకు 27 మార్క్ వచ్చింది. అవును, నేను ఎలాగైనా ఎస్ఐ అవ్వాలి అని ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అయ్యావో, అది డిసైడ్ అయిన తర్వాత వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూస్తే దాంట్లో క్వశ్చన్ పేపర్ అంతా కూడా సగం మ్యాథ్సే కనిపించింది. అంటే మళ్ళీ ఆ మ్యాథ్స్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు నేను ఎస్ఐ అవ్వాలంటే మ్యాథ్స్ నేర్చుకోవాలి అనేది ఇప్పుడు నీ కళ్ళ ముందు ఒక క్వశ్చన్ మార్క్ లా కనిపించినప్పుడు నేను ఫస్ట్ టైం మీ థంబ్నైల్ చూసిన సార్ యూట్యూబ్లో. 200కి 145 ప్లస్ ఈజీగా తెచ్చుకోవచ్చు సార్. ఎలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దామని నేను ఓపెన్ చేశాను. సగం క్వశ్చన్ చదువుతారు, ఆన్సర్ మీరే చెప్పేస్తారు. అవును అవును, ఆన్సర్ ఎలా చెప్పగలిగినారని కూడా మీరు చెప్తున్నారు. అవును, నాకేమో కొద్దిగా ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఈయన్ని ఒకసారి ఫాలో అవుతాం, నా డబ్బు నేను వేస్ట్ చేస్తున్నాను, ఒకసారి ఆన్లైన్ లో కూడా ట్రై చేద్దాం. ఇప్పుడు మీరు మన దాంట్లో కోర్సు ఏ కోర్సు జాయిన్ అయ్యారు? అదే సార్, అర్థమెటిక్ రీజనింగ్ కోర్సు. 0 to Hero బ్యాచ్. అవును, 0 to Hero. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈ రోజు పాడ్కాస్ట్లో మన స్టూడెంట్ ఏపీఎస్ఐగా సెలెక్ట్ అయిన గౌతమి మన ముందున్నారు. ఈ పాడ్కాస్ట్ కంప్లీట్గా రా అండ్ రియల్గా ఉండబోతుందన్నమాట. అసలు గౌతమి ఎస్ఐ కింద ఎలా సెలెక్ట్ అయింది, అసలు ఎస్ఐ ఎందుకు అవ్వాలనుకుంది. నిజానికి గౌతమి చెప్పాలంటే ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అనమాట. బిలో యావరేజ్ స్టూడెంట్ నుంచి అసలు ఎస్ఐగా ఎలా మారింది, ఒక నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ నుంచి వచ్చిన గౌతమి ఎస్ఐ కింద ఎలా మారింది, అసలు తను ఎస్ఐ అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏమిటి, ఇలాంటి అన్ని విషయాలు మనం గౌతమి మాటలో తెలుసుకుందాం. ఇది ప్రతి ఒక్క విద్యార్థి ఎవరైతే పోలీస్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, ప్రిపేర్ అవుతున్నారో అందరూ కూడా చూడాల్సిన ఖచ్చితమైన వీడియో అనమాట. మీ అందరికీ దీంట్లో చాలా ఇన్స్పిరేషన్ ఉండబోతుందన్నమాట. ఈ మాటలన్నీ కూడా మనం గౌతమి మాటలో తెలుసుకుందాం. హాయ్ గౌతమి, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. మీరు ఎస్ఐగా జాబ్ క్రాక్ చేసినందుకు. మీది ఏ ఊరు అసలు? మాది చిత్తూరు జిల్లా సార్, ప్రజెంట్ తిరుపతి జిల్లా, పుత్తూరు సార్ మాది. పుత్తూరు మా ఊరు అంటేనే ఫేమస్ అన్నమాట. ఓకే, పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్, మా నాన్న రిటైర్డ్ టీచరు, మా అమ్మ హౌస్ వైఫ్. ఓకే, మా నాన్న 3 ఆడపిల్లలే. ఓకే, 2 అక్కలు ఉన్నారు. సో ఐఎమ్ ద లాస్ట్ వన్. మీరు లాస్ట్ వాళ్ళు. ఓకే ఓకే, మీరు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా? చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం సార్. మా నాన్న గవర్నమెంట్ స్కూల్లో టీచరు, ప్రైమరీ స్కూల్ టీచరు. ఆయన నమ్మకం ఏమంటే పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళు ఖచ్చితంగా చదివిపిస్తే ప్రైవేట్ స్కూల్కి ధీటుగానే చదువుతారు. చదువు అనేది ప్రైవేట్కి గవర్నమెంట్కి సంబంధం లేదు, మన యొక్క మైండ్ని బట్టి ఉంటుంది అని ఒక ఉద్దేశంతో చిన్నప్పటి నుంచి మా నాన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదివించారు. ఓకే, 2 అక్కలు చాలా బ్రైట్ స్టూడెంట్స్. సో నేను లాస్ట్ కావడం. సెకండ్ థింగ్, నేను ఉండేది పల్లెటూరు. వాళ్ళకి పల్లెటూరులో ఉండేవాళ్ళు పిల్లలు సరిగా చుట్టుపక్కల వాళ్ళు కూడా చదువుకోరు. ఇంకా వాళ్ళతో ఉండడం కారణంగా కొన్ని బాగా చదివేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి కంప్లీట్గా స్టడీ అనేది నెగ్లెక్ట్ చేసేదాన్ని సార్. దగ్గర 9th క్లాసు వచ్చాను. 10th క్లాస్లో ఇంకా నేను ఎక్కడ ఖచ్చితంగా ఫెయిల్ అవుతానని తెలుసు. అన్ని సబ్జెక్ట్స్ ఓకే,
ఒక మ్యాథ్స్ విషయంలో నేను ఖచ్చితంగా ఫెయిల్ అవుతానని నాకు బాగా తెలుసు. ఓకే. ఫెయిల్ అయితే అమ్మ, నాన్న, అక్క, ఇంకో అక్క అందరూ కలిపి కుమ్మేస్తారు. ఆ! ఇంక నా జీవితం అయిపోయిందనుకోని ఓకే. ఎట్లా అయినా మ్యాథమెటిక్స్ పాస్ కావాలని ఒక ఉద్దేశ్యంతో ఓకే. 3 నెలలు ఏదో ఇంటి పక్కన ఒక ట్యూషన్ చెప్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాస్ట్ 3 మంత్స్ కష్టపడినా సార్. ఓకే. లాస్ట్ 3 మంత్స్ కష్టపడితే జస్ట్ పాస్ అన్నమాట. అంటే ఓకే. నాకు పాస్ అయ్యేంత వరకి నమ్మకం లేదు. ఓకే. మళ్ళీ ఎక్కడ మా ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేశారు. ఈ ఎంపీసీ తీసుకో, బైపీసీ తీసుకో. అసలు నీకు 10th క్లాస్‌లో ఎంత పర్సెంట్ వచ్చినాయి? 6.3 వచ్చింది సార్. అంతే. 6.3. కానీ దాంతో లీస్ట్ ఏదంటే మ్యాథ్సే. 4 పాయింట్స్ మా బ్యాచే లాస్ట్ సార్ పాయింట్స్. ఓకే. 4 పాయింట్స్ వచ్చింది. ఓకే. అంటే నీకు వచ్చిన స్కోర్‌లో బాగా తక్కువ ఏంటంటే మ్యాథ్స్. మ్యాథ్స్ అంటే 35 మార్కుల నుంచి 40 మార్కుల మధ్యలో 4 పాయింట్స్ అంటే ఎన్నైనా ఉండొచ్చు. అది ఓకే. 35 అయినా ఉండొచ్చు, 40 అయినా ఉండొచ్చు. ఓకే. ఓకే. సో అంటే నీకు చిన్నప్పటి నుంచి కూడా మ్యాథ్స్ అంటే భయం అన్నమాట ఇంకా. అసలు ఇష్టం ఉండదు. నాకు అసలు నచ్చదు సార్. మ్యాథ్స్ అంటే నచ్చదు. ఎవరు మ్యాథ్స్ కనిపెట్టారో అది వాళ్ళని ఇంకా ఏదో ఒకటి చేసేద్దామన్నంత కోపం వస్తుంది నాకు. ఓకే. అలాగా మ్యాథ్స్ అంటేనే నచ్చేది కంప్లీట్ కాదు. అవాయిడ్ చేస్తాను నేను. ఓకే. అసలు మ్యాథ్స్ అనేది నీకు అసలు ఇష్టం ఉండేది కాదు. నువ్వు అసలు చదవాలని ఇంట్రెస్ట్ చూపించేదానివి కాదు. అసలు మ్యాథ్స్ అంటే దగ్గరికి కూడా రానిచ్చేదానివి కాదు. అవును సార్. ఓకే. దాని అలా తర్వాత ఇంట 10th క్లాస్ అయిపోయింది. తర్వాత ఇంటర్మీడియేట్ మరి? ఇంటర్మీడియట్ ఎక్కడ మ్యాథమెటిక్స్ ఉండే సబ్జెక్ట్ తీసుకోవాల్సి వస్తుందని మ్యాథ్స్ లేని ఒక గ్రూప్ ఏదైనా ఉందంటే అది సిఈసి, బైపీసీ, హెచ్ఈసి. హ్మ్. సో కాబట్టి నాకు అన్నిటికీ కొంచెం అంటే కొంచెం ప్రౌడ్గా చెప్పుకోవాలన్నా అది కొంచెం సిఈసి బాగుంటుంది అని ఒక ఉద్దేశంతో నేను సిఈసి తీసుకున్నాను సార్. ఓకే. సో సీఈసీ తీసుకుని అలా మీరు ఇంటర్మీడియేట్ కూడా కంప్లీట్ కంప్లీట్ చేశారు. చేశాను. ఓకే. డిగ్రీ వచ్చేసి బీకామ్ తీసుకోకుండా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైనా యూజ్ అవుతుంది. నా టార్గెట్ ఫస్ట్ కానిస్టేబుల్ సార్. ఓకే. ఫస్ట్ కానిస్టేబుల్ టార్గెట్. ఎందుకంటే మ్యాథ్స్ సబ్జెక్టు సబ్ ఇన్స్పెక్టర్లో ఉంటుంది. హ్మ్. దగ్గర 200 మార్క్స్కి 50% అదే అవును. కవర్ చేస్తుంది కాబట్టి అవును. నాకు ఖచ్చితంగా 80%లో నాకు రాదు జాబ్. సో ఓకే. కాబట్టి నేను ఖచ్చితంగా కానిస్టేబుల్నే ఫిక్స్ అవ్వాలి ఖచ్చితంగా కానిస్టేబుల్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఓకే. నేను జనరల్ స్టడీస్ మీద విపరీతంగా ఫోకస్ చేస్తున్నాను. ఓకే. అయితే ఇక్కడ నాకు చిన్న డౌట్. అసలు పోలీస్ యూనిఫామ్ జాబే ఎందుకు అనుకున్నావు అసలు? అంటే మేము ముగ్గురు ఆడపిల్లలు సార్. ఆ. చిన్న గొడవ వచ్చినా మాకు ఎవరు సపోర్ట్ ఉండేవాళ్ళు కాదు. ఆ. నాన్న కొంచెం ఎదిరిచ్చే టైప్ కాదు. అంటే ఆ. కొంచెం భయస్తుడు. ఓకే. చుట్టుపక్కల ఉండే వాళ్ళతో ఇష్యూస్ వచ్చినప్పుడు మేము దాంకొని ఉండే పరిస్థితి. దట్టు మా మీద ఎవరైనా ఇబ్బందులు పెట్టడానికి వచ్చినా కూడా ఎదిరించలేని పరిస్థితి ఉండేది. ఓకే. ఈ పరిస్థితి కొద్దిగైనా మారాలి. హ్మ్. మనమైనా కొద్దిగా ముందుకు రావాలి. ఓకే. నేను అధికారం లేకుండా ఎదిరించినామంటే అవును. అవతల ఉండే వ్యక్తి మగ వ్యక్తి అయితే కొట్టి వెళ్ళిపోయినా కూడా అవును. అడిగే అవును. వాళ్ళు ఉండరు. అవును. అవును. ఇంట్లో వాళ్ళు అవును. బయటికి రారు. విమెన్స్ చెప్పుకోలేరు బయట అవును. కొన్ని అవును. కొన్ని విషయాలు. కరెక్ట్. అవును. సో మనం సమాజంలో ఒక ఎదిరించే పొజిషన్లో ఉండాలి అంటే అది పోలీస్ ఉద్యోగమే అని నా నమ్మకం సార్. ఓకే. ఓకే. సో అందుకని నేను పోలీస్ అవ్వాలి అనుకున్నాను. ఓకే. కానిస్టేబుల్ అవ్వాలనుకున్నాను. ఓకే. 2019 అప్పుడప్పుడే నాకు 19 ఇయర్స్ నేను ఓకే. కానిస్టేబుల్ రాసాను. ఓకే. ప్రిలిమ్స్ మంచి మార్క్స్ వచ్చాయి కానీ మెయిన్స్లో కొద్దిగా తక్కువ మార్క్స్ వచ్చాయి. ఓకే. తక్కువ మార్క్స్ వస్తే నేను విజయవాడ అప్పుడు కానిస్టేబుల్ పోస్టులు ఆ. దగ్గర 4,000 ఎంతో ఇస్తామని చెప్పి 1,500 ఇచ్చారు. ఓకే. అప్పుడు విజయవాడకి వెళ్ళి క్యాంప్ ఆఫీస్ దగ్గర సీఎం గారి క్యాంప్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసిన. ఓకే. దాంతో ఐఎమ్ ద మెయిన్ లీడర్. ఆ. ఎలా మీరు పోస్టులు పెంచాలి అని ఆ. వాళ్ళు లోపలికి పిలిచి లేదమ్మా నెక్స్ట్ నోటిఫికేషన్ వదులుతాము ఆ. అని చెప్పారు. ఓకే. సరే అనేసి మా నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తా ఉంటే ఓకే. కరోనా వచ్చింది. ఓకే. అయితే 19 సంవత్సరాల వయసులోనే కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అని డిసైడ్ అయ్యారు మీరు. అనుకున్నాను. ఓకే. అయితే ఇందాక మీరు చెప్పింది ఏంటంటే మీరు డిగ్రీ చదువుతూ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నారు. అంటే మీరు డిగ్రీ చదువుతూ సైమల్టేనియస్ ఇది కూడా ప్రిపేర్ అయ్యేవాళ్ళ? అవును సార్. కాలేజీకి వెళ్తే కూడా డిగ్రీ చదువుతూ డిగ్రీ బుక్స్ కొంచెం అంటే అది ఒక 1 అవర్ అలాగా చూసుకొని రిమైనింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కాలేజ్లో కూడా ప్రిపేర్ అయ్యేదాన్ని. ఓకే. అంటే నాకు మాక్సిమం జిఎస్ పరంగా కూడా
డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఏదైనా డౌట్ వస్తే డైరెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్కరు ఉంటారు కాబట్టి అవును. వాళ్ళని వెళ్ళి అడిగేదాన్ని. ఓకే. అంటే మ్యాక్సిమం ఏంటంటే డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా డిగ్రీ సిలబస్ చదవుకోకుండా 90% ఆఫ్ ద టైం కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్ చదువుతూ ఉండేవాళ్ళు. అవును సార్. ఓకే. ఇంకా మరి డిగ్రీ ఎగ్జామ్స్ ఎలా క్లియర్ చేశారు మరి అప్పుడు? డిగ్రీ అంటే సార్ అదే నార్మల్గా ఒక 1 అవర్ 2 అవర్స్ అలాగా చదువుకొని నాకు పాస్ అయితే చాలు సార్. ఓకే. సో ఆ ఉద్దేశంతో నేను క్లియర్ ఓకే. చేస్తున్నాను అంతే. సో జస్ట్ ఏంటంటే మీరు ఆ ఎగ్జామ్ ముందల కొన్ని రోజులు చదివేవాళ్ళు, ఉమ్, జస్ట్ పాస్ మార్కుల కోసం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, అవును. అలా డిగ్రీ పాస్ అయితే చాలు అన్నట్టుగా డిగ్రీ పాస్ అవ్వడం కోసం ట్రై చేసేవాళ్ళు, పాస్ మార్క్స్ వస్తే చాలు అనుకునేవాళ్ళు. మిగిలిన కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీరు కానిస్టేబుల్ జాబ్ కొట్టాలనే అని మీ కాన్సన్ట్రేషన్ అంతా ఉండేది. ఓకే. సో మీరు ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుందన్నారు, 1500 వేకెన్సీ వచ్చాయి. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత సార్ ఇంటి పక్కన ఒక అక్క విషయంలో గొడవ అయింది సార్. ఓకే. ఆ అక్క పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, నేను కూడా వెళ్ళాను ఆ అక్కతో పాటు. ఉమ్, కొంచెము స్టేషన్లో కానిస్టేబుల్ అలాగా కొంచెం ఆవిడ్ని కేవలంగా మాట్లాడారు సార్. ఉమ్, అది నేను అంటే నా భర్త నన్ను కొట్టినారు, దయచేసి నాకు న్యాయం చేయండి అంటే ఉమ్, కొంచెం ఈజీగా మాట్లాడు. ఉమ్, అక్కడ ఎస్ఐ వచ్చారు సార్. అప్పుడే ఎంట్రీ ఇచ్చారు ఎస్ఐ. నేను స్టేషన్కి వెళ్ళడం కూడా నాకు అది సెకండ్ టైం అనుకుంటా సార్. నేను ఎస్ఐని ఎప్పుడు చూడలేదు. ఓకే. ఆయన పవర్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఓకే. ఫస్ట్ టైం నేను వీళ్ళకి మనం తప్ప వేరే ఎవరు న్యాయం చేస్తారనే ఒక ఉద్దేశంతో వాళ్ళ హస్బెండ్ని కొద్దిగా భయపెట్టి మాట్లాడారు. ఓకే. సో నాకు అనిపించింది, ఓకే, ఒక సబ్ ఇన్స్పెక్టర్ పవర్ ఇలా ఉంటుందా, ఓకే. అందుకేనా అనేసి ఆ ఉద్దేశంతో నేను ఇంటికి వచ్చేసి క్వశ్చన్ పేపర్స్ తిరిగేసిన సార్. ఓకే. తిరిగేస్తే నాకు మ్యాథ్స్ చూసి నేను షాక్ అయిపోయినా సార్. ఇంత పెద్ద లెక్కలు మనం యాడ్ చేస్తామని ఒక ఉద్దేశంతో ఓకే. సరేలే కోచింగ్ సెంటర్కి వెళ్తేనా నేను కొద్దిగా కొంచెం ఇంప్రూవ్ అవుతానని చెప్పేసి కోచింగ్ సెంటర్ వెళ్ళినా సార్. కోచింగ్ సెంటర్ వెళ్తే అక్కడ వచ్చేసి ఒక 30 లెక్కలు స్టాటిక్గా చెప్తారు సార్. దాని తర్వాత డౌట్ అడిగితే ఆ ఫ్యాకల్టీ ఉండరు. నాకు డౌట్ వస్తే నేను క్లియర్ చేసుకోలేను. ఇప్పుడు నాకు బుక్లో ఉండే మోడల్ వేరు, అక్కడ సార్ చెప్పిన మోడల్ వేరే ఉంటుంది. ఇది నేను అదే కాకుండా ఈ ఒక కోచింగ్ సెంటర్ కాకుండా ఇంకో కోచింగ్ సెంటర్ అంటే నాకు మా చుట్టుపక్కల ఉండే కోచింగ్ సెంటర్లు దట్టు తిరుపతి మాకు దగ్గర సార్. తిరుపతి కోచింగ్ సెంటర్ కూడా ఒక 2-3 కోచింగ్ సెంటర్ జాయిన్ అయినా. మా నాన్న వచ్చేసి ప్రతి కోచింగ్ సెంటర్కి ఇప్పుడు 10,000 అంటే సంవత్సరానికి ఫీ 10,000 అంటారు సార్. 10,000 పర్మనెంట్ స్టూడెంట్గా జాయిన్ అవుతానంటే 20,000 కట్టినారు. అలా పాపం ఆయన కట్టుకుంటా వచ్చినారు సార్. ఎలాగైనా మా పాప చదువుతా ఉంది అనే ఒక సంకల్పంతో ఆయన పాపం చేస్తూ వచ్చినారు. ఓకే. ఆయన ఏంటంటే ఇంకా నువ్వు చదువుకుంటున్నావు, మా పాప చదువుకుంటుంది అనే ఉద్దేశం ఏంటంటే ఎన్ని కోచింగ్ సెంటర్లు మారుతా ఉన్నా మీ డాడీ మనీ పే చేస్తూ ఉండేవాళ్ళు. నువ్వేంటంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యేదానివి, వాళ్ళు కొన్ని వాళ్ళకి వచ్చినవి చెప్పేవాళ్ళు, తర్వాత నీకు డౌట్స్ అడిగితే డౌట్స్ చెప్పేవాళ్ళు కాదు, లేదా నీకు కొత్త ఏమైనా డౌట్స్ వచ్చినా అక్కడ డౌట్స్కి హెల్ప్ చేసేవాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు కాదు అని నువ్వు డిఫరెంట్ కోచింగ్ సెంటర్స్ నాకు ఎక్కడైనా మంచిది దొరుకుద్దా అని నువ్వు ప్రయత్నిస్తూ ఉండేదానివి. తర్వాత ఎప్పుడైతే ఆ స్టేషన్ నుంచి బయట వచ్చినానో ఎస్ఐ అవ్వాలనుకున్నాను. ఖచ్చితంగా ఎస్ఐ చదువుతామని, నాకు రాని సబ్జెక్టు నేను ఖచ్చితంగా ఎందుకు నేర్చుకోలేను అన్న ఒక ఆలోచన ఉంది సార్. నాకు ప్రైమరీ నెంబర్స్ అంటే కూడా ఒక తెలియని ఒక మనస్తత్వం నాది. అంటే అంత పూర్ మ్యాథ్స్ లో. ఓకే. అసలు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి అనే బేసిక్ కూడా తెలియదు అసలు నీకు. ఓకే. అంత అసలు మ్యాథ్స్ అంటే ఇంక అంత భయం అనమాట. అసలు మ్యాథ్స్ని అసలు ఎప్పుడు కూడా ఇంకా నేను నేర్చుకోకూడదు అని ఆల్రెడీ 10th అయిపోయిన తర్వాత ఫిక్స్ అయ్యావు. బట్ ఎప్పుడైతే పోలీస్ స్టేషన్లో నీ కళ్ళ ముందుల ఒక సంఘటన జరిగి ఎస్ఐ యొక్క పవర్ ఎలా ఉంటుంది అని తెలిసిన తర్వాత నేను ఎలాగైనా ఎస్ఐ అవ్వాలి అని ఎప్పుడైతే నువ్వు డిసైడ్ అయ్యావో, అది డిసైడ్ అయిన తర్వాత వెళ్ళి క్వశ్చన్ పేపర్ చూస్తే దాంట్లో క్వశ్చన్ పేపర్ అంతా కూడా సగం మ్యాథ్సే కనిపించింది. అంటే మళ్ళీ ఆ మ్యాథ్స్ నేర్చుకోవాలి అంటే ఇప్పుడు నేను ఎస్ఐ అవ్వాలంటే మ్యాథ్స్ నేర్చుకోవాలి అనేది ఇప్పుడు నీ కళ్ళ ముందులో ఒక క్వశ్చన్ మార్క్ లాగా కనిపించినప్పుడు 4-5 కోచింగ్ సెంటర్లు వెళ్ళాను, నచ్చలేదు, బయటకు వచ్చాను. డబ్బులు కట్టేయడం బయటకు. మా నాన్న ఇంకా ఫుల్ ఇష్యూ చేసినారు సార్. ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నావు, ఒక్కటైనా ప్రయోజనం ఉందా అలాగా అనేసి. దాని తర్వాత నేను ఫస్ట్ టైం ఆ రోజు మా మమ్మీ డాడీ మ్యారేజ్ డే June 3, 2020 అనుకుంటా. నాకు తెలిసి మీరు అప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది. మీరు అంతకుముందు నాకు తెలియదు, కొత్తగా స్టార్ట్ అయినట్టు నేను తమ్లైన్ చూసిన సార్ యూట్యూబ్లో. 200కి 145 ప్లస్ ఈజీగా తెచ్చుకోవచ్చు. నేను అనుకున్నా సార్ ఇంకేం పిచ్చా 145 అంటున్నాడు, అసలు ఆడ క్వశ్చన్ చదివేదానికే టైం లేదు, ఈయన ఎలాగ 145 చెప్తానంటే మీ యొక్క మొత్తం వీడియో
మా టైమింగ్ 3 గంటలు. అవును. మీరు ఎంచుకున్న టైమింగ్ కూడా 3 గంటలే. మీ వీడియోలో ఉండింది కూడా. ఓకే. సో ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారో చూద్దామని నేను ఓపెన్ చేస్తున్నాను సార్. ఓకే. ఓపెన్ చేసి చూస్తున్నాను. మీరు సగం క్వశ్చన్ చదువుతారు, ఆన్సర్ మీరే చెప్పేస్తారు. అవును. అవును. ఆన్సర్ ఎలా చెప్పగలిగినారని కూడా మీరు చెప్తున్నారు. అవును. నాకేమో కొద్దిగా ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. ఎలాగైనా మనము నేర్చుకోవాలి కాబట్టి ఈయన్ని ఒకసారి ఫాలో అవుతాం. చాలా డబ్బు నేను వేస్ట్ చేస్తున్నాను. ఒకసారి ఆన్లైన్ లో కూడా ట్రై చేద్దామని చెప్పి ఇంకా ఎక్కడ మా నాన్నని అడిగితే వాంచుతారనేసి అర్ధరాత్రి డాడీ పాకెట్ లో ఉండే ఏటీఎం కార్డు తీసుకొని వచ్చి ఆ నైట్ తగటక అదేంది పిన్ నెంబరు సివివి ఎంటర్ చేసి ఆయన ఫోన్ కి ఓటీపీ వస్తుంది సార్. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత డబ్బు డెబిట్ అయిన తర్వాత డిలీట్ చేసేస్తున్నాను. నాకు తెలుసు ఇంకా ఉతికేస్తాడు మళ్ళీ నేను అడిగినానంటే. డిలీట్ చేసేసి సైలెంట్ గా పోయి అక్కడ పెట్టేసిన. మళ్ళీ మార్నింగ్ నుంచి కోచింగ్ సెంటర్ కి ఏం వెళ్ళేది లేదు. ఇంకా యుద్ధ ప్రాతిపదిక స్టార్ట్ చేసినట్టు మార్నింగ్ 4 కు లేవడము. మార్నింగ్ చదవలేను సార్, నా వల్ల అయ్యే పని కాదు అది. మార్నింగ్ 4 కు లేవడము, 3 hours కంటిన్యూస్ గా వీడియో చూస్తాను. వీడియో చూసి ఫస్ట్ పెన్ తో రాసుకునేదాన్ని సార్. సబ్జెక్ట్ మొత్తం పెన్ తో రాసుకునేదాన్ని. ఇప్పుడు మీరు మన దాంట్లో కోర్సు ఏ కోర్సు జాయిన్ అయ్యారు? అదే సార్, అర్థమెటిక్ రీజనింగ్ కోర్సు. జీరో టు హీరో బ్యాచ్. అవును, జీరో టు హీరో. కరెక్ట్, జీరో టు హీరో. జీరో టు హీరో. ఆ టైంలో మనం అప్పుడు కొత్తగా జీరో టు హీరో బ్యాచ్ లాంచ్ చేసాం. ఓకే. సో ఆ కోర్స్ తీసుకున్నారు, డాడీకి తెలియకోకుండా మళ్ళీ డాడీ మనీ అడిగితే కొడతారు అని చెప్పి తెలియకోకుండా పేమెంట్ చేసుకుని కోర్సులో జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయి నెక్స్ట్ డే నుంచి క్లాసులు చూడడం మొదలు పెట్టారు. ఇంకా అవును, క్లాసులు చూడడం స్టార్ట్ చేశాను. 3 hours వింటాను. 4వ అవర్ 5వ అవర్ నేను వినేటప్పుడే క్వశ్చన్స్ రాసుకొని ఆన్సర్స్ కూడా రాసేసుకుంటాను. 4th అవర్ 5th అవర్ ఆన్సర్స్ పెన్సిల్ తో రాసుకుంటాను సార్. పెన్సిల్ తో ఆటోమేటిక్ గా నేనే చెరిపేసి నేనే ప్రాక్టీస్ చేస్తాను. దాని తర్వాత ఇప్పుడు నేను పెన్సిల్ తో రాసుకున్న ఆన్సర్ ఫస్ట్ రోజు ప్రాక్టీస్ చేస్తాను, రెండో రోజు ప్రాక్టీస్ చేస్తాను, చెడిపేసి ప్రాక్టీస్ చేయడం. మీరు అప్పుడు కొత్త బుక్ కూడా మీరు లాంచ్ చేయాలి, చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకంటే మీరు మినిమం 108, ఆ ఫిగర్ ఎందుకో నాకు బాగా గుర్తుంది, 108 అనేది ఎమర్జెన్సీ నంబర్ లాగా 108, 110, 121 క్వశ్చన్స్ దాకా మీరు చెప్తారు. అంతా నేను గుర్తుపెట్టుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేయడం ఇంపాసిబుల్ అది. కాబట్టి క్వశ్చన్స్ రాసుకుంటాను, నేను ప్రాక్టీస్ చేసుకుంటా. అంటే ఒక 2 రోజు నేను ఓన్ గా ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత దాని బుక్ కంప్లీట్ మూసేసి మళ్ళీ 1 వీక్ తర్వాత నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. మళ్ళీ నేనే చెరిపేస్తారు, మళ్ళీ నేనే ప్రాక్టీస్ చేస్తాను. ఇలాగా మీ ఒక్క క్లాస్ సార్ నాకు వినేదానికి దగ్గర 3 రోజులు పడుతుంది. ఓకే. అంటే ఒక చాప్టర్ అవ్వాలంటే 3 రోజులు పెట్టేది. 3 రోజులు పడుతుంది ఈజీగా. 3 రోజులు 4 రోజులు ఒకసారి వారం అయిపోతుంది. ఎందుకంటే ఒక 5 వీడియోల్ని నేను అర్థం చేసుకోవాలి కాబట్టి నిదానంగా వింటాను. చాలా నిదానంగా వింటాను. సో నాకు మీరు చిన్న చిన్న విషయాలు అంటే ఒక విషయంలో నాకు నేను బాగా ఈ మ్యాథ్స్ కి కనెక్ట్ అయినానంటే, మీరు ఏ విషయం తెలియకపోయినా ఎక్స్ అనుకోండి అని చిన్నప్పటి నుంచి చెప్తాను. నాకు ఎక్స్ అనే ఒక వర్డే నచ్చదు సార్ ఆ మ్యాథ్స్ లో. కానీ మీరు వచ్చేసి మీరు జెడ్ అనుకోండి అని చెప్పారు చూడండి, ఇంత మంచి ఆయన జెడ్ అని చెప్తున్నారు అనేసి. అంటే అది ఎక్స్ అనేది ఖచ్చితంగా దానికి ఆన్సర్ మనం కనిపెట్టలేము అనే ఒక థాట్ లో ఉన్నా సార్. మీరు ఎప్పుడైతే జెడ్ అనుకోండి అని అన్నారో అప్పుడు నాకు పాజిటివ్ వైబ్రేషన్ ఇచ్చింది. సో కాబట్టి నేను అంటే మ్యాథ్స్ కంటిన్యూస్ గా చేయడము, ఎక్కువ నేను ఇబ్బంది పెట్టిన ఒక టీచర్స్ ఎవరైనా ఉన్నారంటే అది మిమ్మల్ని. ఎందుకంటే నాకు అర్ధరాత్రి 10 గంటలకి నేను ప్రాక్టీస్ చేస్తా ఉంటా, క్వశ్చన్స్ కి ఆన్సర్ రాదు, కనీసం రోజుకి ఒక 10 సార్లు మీకు కాల్ చేస్తాను. రోజు ఫోన్ చేసేదాన్ని. ఏంటమ్మా అంటే, లేదు సార్ కొంచెం చెప్పండి సార్ అర్థం కాలేదు అంటే, మీరు అప్పటికి ఓపిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు పెట్టేసిన ఒక 5-10 నిమిషాలు మళ్ళీ మర్చిపోతాను. అయ్యో అంటే ఎంత అంటే మళ్ళా ఫోన్ చేస్తారు. మీరు నాకు అర్ధరాత్రి 12 కూడా ఫోన్ మాట్లాడిన స్టూడెంట్ నాకు తెలిసి. చెప్తున్నా కదా, నువ్వు ఎలా అంటే ఫోన్ చేసి దాని సార్ నాకు డౌట్ ఏంటి, ఇది మర్చిపోయింది సార్ అంటే. కొన్ని డౌట్స్ ఎలా ఉన్నాయి అంటే చాలా సిల్లీ, అంటే ఎంత బేసిక్ డౌట్స్ కూడా అడుగుతుంది అనుకునేవాడిని. సర్లే కాకపోతే కష్టపడుతుంది, నేర్చుకుంటుంది. ఎందుకంటే నువ్వు రోజు ఫోన్ చేస్తుండే దానివి, రోజు ఫోన్ ఏదో డౌట్ అని అడుగుతా ఉండే దానివి. సరే కష్టపడుతుంది కదా, సో ఈ చిన్న విషయం కూడా తెలియదేమోలే, సరే చెప్దాము అని చిన్న విషయం అని తెలిసినా మళ్ళీ అయినా సరే చెప్తా ఉండేవాడు అనమాట.
అవును సార్. ఇంకోటి కొన్ని సార్లు రాదు. ఏడ్చుకుంటా ఫోను చేసేదాన్ని. ఎందుకమ్మా ఏడుస్తావు? చెప్తా ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేయి గౌతమి. నువ్వు ఖచ్చితంగా చేస్తావని మీరు అవును. అనేవారు. నాకప్పుడు సార్ నాకీ ఆఫ్‌లైన్‌లో గూడా నాకు అలాగ ఎవరు చెప్పలేదు సార్ అవును. డౌట్లు. అవును. ఆన్‌లైన్‌లో మీరు చెప్పేది అది నేను మీరు ఫీ పేమెంటు మీరు పెట్టిందే తక్కువ. అవును. 3500 ఏమో నాకు అవును. తెలిసి. అవును. అవును. కరెక్ట్. అది అర్థమెటిక్, రీజనింగ్ 2 కలిపి. అవును. అది నేను మిమ్మల్ని యాడ ఇబ్బంది పెడుతున్నానేమో అని బాధేసేది. అయినా గూడా పట్టు వదలని అంటే నీకు విక్రమార్కుడిలాగా మ్యాథ్స్ రాదు కాబట్టి నువ్వు ఎలాగైనా నేర్చుకోవాలి. సరే నాకు చెప్తున్నారు. ఇప్పుడు దాకా నేను మ్యాథ్స్ ఏంటి రాదనుకున్నాను. అలాంటిది ఈ సార్ చెప్పే క్లాస్ నాకు అర్థమవుతున్నాయి. సో, అర్థమవుతుంది కాబట్టి నేను కష్టపడి నేర్చుకుంటే ఇప్పుడు నేను అనుకున్న ఎస్సై అవుతా నేను. అని నీ లోపల ఏంటంటే ఆ సంకల్పం ఉంది. ఎలాగైనా చదవాలి. రానిది సార్‌తో అడిగి మాట్లాడి నేను తెలుసుకోవాలి. ఇదే నీ గోల్ అనమాట ఇంకా. అవును సార్. సో, ఓకే. అలాగా బాగా కష్టపడినా సార్ ఒక అర్థమెటిక్, రీజనింగ్ విషయంలో. నాకు సబ్ ఇన్స్‌పెక్టర్ ఫైనల్ రిజల్ట్స్‌లో గూడా నాకు అప్పటికి మీరు మీ మ్యాథ్స్ ఎంత కష్టపడినా గూడా నా లెవెల్‌కి నేను 27 మార్క్స్ గెయిన్ చేయగలిగినాను. హ్మ్. బట్ మీరు చెప్పే రీజనింగ్ నాకు ఒక్కటి సార్ నమ్మకం. ఏందంటే ఇప్పుడు నాకు మ్యాథ్స్ రాదు. అవును. 10 మార్కొచ్చే చోట నాకు 27 మార్కొచ్చింది. అవును. బట్ రీజనింగ్ మీరు 0 టు హీరోలో ఉన్నప్పుడే మీరు చెప్పారు. అవును. రీజనింగు సొంత తెలివి. అవును. దీనికి మీరు ఎంత కష్టపడాల్సిన అవసరం లేదు. అవును. ఏం లేదు. జస్ట్ బుర్ర ఉపయోగిస్తే అవును. చాలు అని అవును. మాట్లాడినారు. అవును. అలాంటిది నాకు రీజనింగ్ కూడా తెలీదు కదండీ సార్. అవును. ఫస్ట్ టైమ్ అవును. అప్పుడే నేను స్టార్ట్ అవుతున్నా. రీజనింగు మీరు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ ఫాలో హ్మ్. అయ్యి నేను చానా కష్టపడినా రీజనింగ్‌లో. అవును. దగ్గర దగ్గర 73 మార్కులేమో వచ్చినాయి. ఓకే. ఒక రకంగా చెప్పాలంటే నాకు మ్యాథ్సే కాపాడింది. ఓకే. 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 కానీ నేను అంత కష్టపడకపోయుంటే నాకు 27 కూడా వచ్చిండదు కదా! అవును. అవును. నీకిప్పుడు ఓవరాల్‌గా మొత్తం మ్యాథ్స్‌లో ఎన్ని మార్కులొచ్చినియి? 100 నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయ్యుండి, మ్యాథ్స్ పేపర్‌లో నీకు 100 మార్క్స్ వచ్చినియంటే, చాలా మంచి మార్క్స్ వచ్చినట్టు. నిజం చెప్పాలంటే, లాస్ట్ టైమ్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో మ్యాథ్స్ పేపర్ చాలా కష్టంగొచ్చింది. అవును సార్. లాస్ట్ నోటిఫికేషన్‌లో మన స్టూడెంట్స్ మ్యాథ్స్ పేపర్‌లో 140, 145 ప్లస్ వచ్చినోళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్టూడెంట్స్. నాకు తెలిసి లాస్ట్ నోటిఫికేషన్‌లో యావరేజ్‌గా మ్యాథ్స్ పేపర్‌లో 120-125 మార్క్స్ వచ్చినట్టున్నాయి. అంతే. అవును సార్. అంటే నా ఓకే. బలం నాకు మ్యాథ్స్‌లో లేదు. అవును. కానీ రీజనింగ్ బలహీనత కాదు కదా! అవును. అవును. అది నా తెలివే కదా! అవును. సో, మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీసింగు, మీ ఓకే. యొక్క షార్ట్ ట్రిక్స్. ఓకే. సో, అది ఇంకొకటి మాకు అర్థమెటిక్, రీజనింగ్‌కి ఫ్యాకల్టీ మీరే అయ్యి ఉండడం. అవును. అది అవును. అది చానా బెనిఫిట్. అవును. ఎందుకంటే మీరు కొన్ని సారి అర్థమెటిక్ గూడా రీజనింగ్ పాయింట్ ఆఫ్ అవును. వ్యూలో చెప్తారు. అవును. అవును. కాబట్టి అది ఇంకా బెనిఫిట్. అవును. సో, కాబట్టి నాకు కొంచెం బాగా హెల్ప్ అయింది సార్. అది ఒక్కటి ఓకే. చాలా బాగా హెల్ప్ అయింది. ఓకే. నేను బేసిక్స్ గూడా తెలియని నాకు ఫస్ట్ టైమ్ నేను ఒక ఎస్ఐ అవుతాను అని ఒక కాన్ఫిడెన్స్ కేవలం మీ వల్లే వచ్చింది. ఓకే. ఓకే. సో, మీకేంటంటే మన క్లాసులు చూస్తున్నప్పుడు ఓకే. ఇప్పుడు నేను మ్యాథ్స్ పేపర్‌లో కూడా మార్కులు స్కోర్ చేయగలను. మ్యాథ్స్ పేపర్‌లో కూడా నేను మార్క్స్ స్కోర్ చేస్తే నేను ఎస్ఐ అవ్వగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఎప్పుడైతే మీరు మన మ్యాథ్స్ క్లాసులు చూస్తూ, అవును. ఫాలో అవుతూ, ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టారో అప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను ఎస్ఐ అవ్వగలను అని అవును. చెప్పని. నేను ఇంకా మీ దగ్గర గమనించింది ఏమంటే, మా ఏరియాలో 90% ఆఫ్ పీపుల్ మొత్తం తమిళ్ వాళ్ళే. ఓకే. తమిళ్ వాళ్ళు ఈవెన్ నేను బయటికి వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాలన్నా తమిళ్‌లోనే మాట్లాడాలి. ఓకే. సో, వాళ్ళు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారుగా. అందులో భాగంగా మా ఇంటి పక్కన ఒక అన్న ఉన్నారు. ఆ అన్న ఓకే. బ్యాంక్ ప్రిపేర్ అవుతారు. ఓకే. నేను ఈ క్లాసెస్ తీసుకున్న 1 మంత్ తర్వాత ఆ అన్న ఫోన్‌లో అలాగా ఒక సౌండ్ రావడం విన్నాను. మళ్ళా దగ్గరికి వెళ్లి చూసాను. ఓకే. అది మీ క్లాసెసే. బట్ మీరు ఇంగ్లీష్‌లో చెప్తున్నారు. అవును. అవును. మామూలుగా నేను మీ తెలుగు మీడియం తీసుకున్నా. ఇంగ్లీష్‌లో కొంచెం మంచిగా అంటే ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కాకుండా అందరికీ అర్థమయ్యే సింపుల్ బేసిక్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ అవును. సింపుల్ ఇంగ్లీష్‌లో చెప్తున్నారు. ఆ! చెప్తే ఈవెన్ అది నాకు కూడా అర్థమవుతాంది. ఓకే. నేను అదే షాక్ అయినా. అన్నా உங்களுக்கு எப்படி தெரியும் இந்த சார் అన్నా. ఆ! అంటే ఆ అన్న తమిళ్‌లో చెప్పారు. இவரு நல்லா சொல்லுவாரும்மா. நான் 3 మంత్స్‌లో இருந்து ఫాలో అవ్వరన్నా. ఓకే. అంటే, అంటే మీరు స్టార్ట్ చేసింది ఇంగ్లీష్ మీడియం అని నేను అనుకుంటున్నా. అహా! మనం స్టార్ట్ చేసింది ఫస్ట్ తెలుగు మీడియం. హ్మ్. తర్వాత మనం ఏంటంటే తెలుగు మీడియం అయిపోయిన వెంటనే ఇంగ్లీష్ మీడియం క్లాసులు కూడా మనం చెప్పడం జరిగిందనమాట. సో, ఓకే. అలాగా చెప్పేసరికి నాకు హ్యాపీ అనిపించింది. ఈవెన్ తెలుసా సార్ వాళ్ళకి మీరు తెలుగు వాళ్ళనే విషయం కూడా తెలీదు. ఓకే. ఓకే.
మీరు తెలుగు వాళ్ళని విషయం తెలీదు. నేను కామెంట్ సెక్షన్‌లో చూస్తా కదా! అవును. కామెంట్ సెక్షన్‌లో చూసేటప్పుడు సార్ ఐయామ్ ఫ్రమ్ కేరళ, అవును. ఐయామ్ ఫ్రమ్ కర్ణాటక అని ఓకే. ఉంటది. ఈయన క్లాసులు ఇంతమంది చూస్తారా అని ఓకే. అనిపించింది సార్. నిజంగా ఓకే. అవునవును. అంటే నేనే షాక్ అయిపోయినాను. అవును. అంటే జనరల్‌గా ఏంటంటే మన స్టూడెంట్స్ ఓన్లీ సౌత్‌లో కాకోకుండా ఇంకా బయట నుంచి కూడా ఉంటారు. అంటే ఎలా అంటే మణిపూరు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లేకపోతే మేఘాలయ, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. అంటే బయట నుంచి కూడా మన క్లాసెస్ చూసేవాళ్ళు ఉంటారు. కొన్ని సార్లు అయితే కొంతమంది సార్ మేము దుబాయ్‌లో ఉన్నాము. మేము యాప్ డౌన్లోడ్ చేసుకోలేకపోతున్నాము. కానీ మేము మీ క్లాసులు చూడాలి అని చెప్పి ఫోన్ చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు. వర్క్ చేస్తూ ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేసుకొని గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యి వచ్చి గవర్నమెంట్ జాబ్ రాసుకుందాము అని అదర్ కంట్రీస్‌లో ఉండి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు కూడా కొంతమంది ఉంటారన్నమాట. అలా ఏంటంటే మన స్టూడెంట్స్ కొంతమంది తెలుగు వాళ్ళు బయట దేశాల్లో ఉన్న వాళ్ళు చూస్తారు. ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళు అదర్ స్టేట్స్ బయట స్టేట్స్ వేరైతే ఏవైతే ఉంటారో వాళ్ళు కూడా మన ఇంగ్లీష్ క్లాసులు ఫాలో అవుతుంటారన్నమాట. ఓకే. అయితే ఏంటంటే నువ్వు వాళ్ళని ఎప్పుడైతే మీ ఇంటి పక్కన అన్నయ్యని నువ్వు అవును ఎళ్లి సార్. అడిగావో, అడిగినప్పుడు ఆయన నేను ఆల్రెడీ ఈయన్ని ఫాలో అవుతుంటాను అని ఆ! చెప్పాననమాట. అంటే అసలు మీది ఏ ఊరసలు? మాది పుత్తూరు సార్. ఓకే. ప్రెజెంట్ అంటే తిరుపతి డిస్ట్రిక్ట్ వస్తుంది. ఓకే. ఆహ్, తమిళనాడుకి బార్డర్ అది. ఓకే. అక్కడ ఎక్కువ మంది తమిళ్ తమిళ్ వాళ్ళే వాళ్ళు ఉంటారక్కడ. మాక్సిమం పీపుల్ తమిళే. వాళ్ళ మదర్ టంగ్ కూడా తమిళే. ఓకే. ఓకే. అంటే మీ ఊరిలో ఎక్కువ మంది తమిళ్ వాళ్ళుంటారు. అవును. ఓకే. ఓకే. మరి మీరు జీఎస్ ఎలా ప్రిపేర్ అయ్యారు? జీఎస్ వచ్చేసి ఈ ఇంటి పక్కన కొంతమంది డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఉంటారు సార్. ఓకే. చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర పోయి కొంచెం అంటే 10th క్లాస్ చెప్పాను కదా సార్. అవును. ఒక అన్నయ్య ఉన్నారు. ఆ ఓకే. అన్న వా జేకేసీ మెంటర్. ఆ అన్న వాళ్ళు కొంచెం బాగా నాలెడ్జ్ ఉంది. అన్న చెప్పించారు 10th ఓకే. క్లాస్‌లో ఉన్నప్పుడు. అప్పటి నుంచి జీఎస్ వాళ్ళు ఒక 5 మంది ఉంటారు. ఓకే. ఫ్యాకల్టీస్ అంతా లెక్చరర్స్. ఓకే. ఒక్కొక్కరి దగ్గర పోయి ఒక్కొక్క సబ్జెక్ట్ చెప్పించుకునేదాన్ని. ఓకే. వాళ్ళే ఆశ్చర్యపోతారనమాట. ఓకే. ఇంత చిన్న పాప నీకెందుకమ్మా ఇప్పుడే ఇవన్నీ అనేసి అంటే, లేదు లేదు తెలుసుకోవాలి నేను ఓకే. అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ దగ్గర చెప్పించుకునేదాన్ని. నాకు ఓకే. మ్యాథ్స్‌కి మాత్రమే సోర్స్ లేదు. ఓకే. ఓకే. మ్యాథ్స్ అంటే నీకు భయం. దాన్ని ఎలా నేర్చుకోవాలో తెలిసేది కాదు. అర్థమెటిక్ రీజనింగ్‌కి సోర్స్ లేదు. కాబట్టి అది మీ వరకు వచ్చింది. ఓకే. సో ఓకే. మిగతావి మాత్రం నువ్వు అక్కడే మీ ఇంటి పక్కన వాళ్ళు తెలిసిన వాళ్ళతో ప్లస్ నువ్వే సెల్ఫ్ లెర్నింగ్ చేసుకుంటూ ఉండేదానివి. చేసుకున్నాను. ఇంకోటి నా సబ్జెక్ట్స్ కూడా అవే కాబట్టి నాకు కొద్దిగా బెనిఫిట్ అయింది. ఓకే. డిగ్రీలో చదువుకున్నా కూడా డిగ్రీ, అండ్ ఇంటర్మీడియేట్, ఇంటర్మీడియేట్ అవే సబ్జెక్టులు కాబట్టి ఎకనామిక్స్, అది కూడా పొలిటికల్ సైన్స్ కాబట్టి నాకు అదే కొంచెం బెనిఫిట్ అయింది. ఓకే. ఓకే. అలా జీఎస్ సెల్ఫ్ ప్రిపరేషన్‌లోనే చేసేసారు. ఓకే. ఓకే. సూపర్. ఇంకొకటి నాకు వచ్చిన మెయిన్ డౌట్ ఏమంటే, నేను ఇండియన్ ఆర్మీ అప్పుడుదా నోటిఫికేషన్ పడింది. ఓకే. ఎస్ఎస్సి జీడీ. నేను పోనీ ఈ నాలెడ్జ్‌తో మనం ఒక జాబ్ అయినా క్రాక్ చేయగలుగుతాం. నేను ఆర్మీలో కూడా దగ్గర 50% ఆఫ్ ద మార్క్స్ మ్యాథ్స్ ఇవే ఉంటది. అవును. అర్థమెటిక్ ఉంటుంది. రీజనింగ్ ఉంటే అవును. అర్థమెటిక్. సో కాబట్టి నేను ఒకసారి ట్రై చేద్దాము అనే ఒక ఉద్దేశంతో నేను అటెంప్ట్ ఇచ్చినాను. ఓకే. జీడీ అటెంప్ట్ ఇస్తే నాకు వచ్చింది, జాబ్ వచ్చింది. జీడీ వచ్చేసింది. జీడీ ఓకే. వచ్చింది. ఆ! అస్సాం రైఫిల్స్ వచ్చింది. అక్కడికి వెళ్ళాను. ఓకే. అక్కడ వెళ్ళిన తర్వాత నాకే నాకుండే నాలెడ్జ్‌కి అంటే ఇంత చిన్న జాబ్ సరిపోదేమో ఓకే. అన్న ఉద్దేశంతో మళ్ళీ నేను మళ్ళీ రిటర్న్ అయ్యాను. వెనక్కొచ్చేసావు. రిటర్న్ అయినాను. ఓకే. రిటర్న్ అయ్యి దాని తర్వాత మళ్ళీ సబ్ ఇన్స్‌పెక్టర్‌కే స్టార్ట్ చేశాను. ఓకే. మరైతే ఆల్రెడీ జీడీ జాబ్‌కెళ్ళిపోయావు. మీ డ్యాడీతో ఆల్రెడీ చెప్పుంటావు. డ్యాడీ నాకు ఎస్ఎస్‌జీడీ జాబ్ వచ్చింది. నేను జాయిన్ అవుతున్నా అని ఆల్రెడీ చెప్పుంటావు. ఆల్రెడీ మీ డ్యాడీ చక్కగా జాయిన్ అవ్వడానికి ఆల్రెడీ పంపించేశారు. మళ్ళీ తిరిగొచ్చేస్తా అన్నప్పుడు డ్యాడీ ఏమన్నారు మరి ఇంట్లో? అంటే ఖచ్చితంగా తిడతారు సార్. ఇప్పుడు ఆ! కూతురు ఇండియన్ ఆర్మీలో సెలెక్ట్ అయిందని ఏ తండ్రి అయినా గర్వంగా అవును. చెప్పుకుంటాడు. అలాగే మా నాన్న ప్లస్ చెప్పుకున్నారు. ఊర్లో కూడా అందరూ తెలిసిపోయి హ్మ్. ఉంటది. అవును. ఇక్కడ హైలైట్ అయిన విషయం అంటే నేను పోలీస్‌గా సెలెక్ట్ అవ్వాలి, కానిస్టేబుల్ అని అనుకున్నప్పుడే దగ్గర గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తా ఉన్నా. ఆ! గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే నాకు ఈ ఉండే యొక్క శరీర తత్వానికి అర్ధ రౌండ్ ఏస్తే చాలు సార్ పడిపోతాను. ఓకే. అంటే అంటే అంత అంత స్ట్రెంత్ వీక్. లేదు. వీక్. అంత అవును. స్ట్రెంత్ లేదు. సో, అలాగున్నప్పుడు పాపం పక్కన అన్నవాళ్ళు మా ఊర్లో ఏమంటే సార్ ఒక్కరు కూడా గర్ల్స్ లేదు రన్నింగ్ ఓకే. చేసేవాళ్ళు. ఓకే. ఈవెన్ మా ఫ్రెండ్స్‌ని బతిమలాడేదాన్ని. రాండి పాప నేను బండిలో తీసుకొచ్చి వదులుతాను మీ ఇంటి దగ్గర. ఓకే. ఒక లైఫ్‌లో జాబ్ కొడితే ఇలా ఉంటది, అలా ఉంటుందని ఆ టైంకి అంటారు. దాని తర్వాత రారు ఎవరు. ఓకే. అంటే మీ ఫ్రెండ్స్‌ని కూడా నువ్వే మోటివేట్ చేసేదానివి. మోటివేట్ చేసి ఏదో వచ్చి రాని చదువులో చెప్పించేదాన్ని వాళ్ళకి కూడా. ఇలాగ ఆ! ఈజీగా ఉంటుంది రాండి కానిస్టేబుల్ కొట్టొచ్చు. ఆ! ఎన్ని మభ్యపెట్టాలని ట్రై చేసి ఎట్లా తిరిగి లాక్కోవాలని ట్రై చేసినా వాళ్ళు రారు. ఓకే.
సో ఇంక నేనే అబ్బాయిలతో కలిసి రన్నింగ్ చేసేదాన్ని. పాపం వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు పాపం కొద్దో గొప్పో హెల్ప్ చేసేవారు. ఓకే. మా నాన్న దగ్గర వచ్చేసి చాలా మంది చెప్పినారు, "ఏమి నీ కూతురు గ్రౌండ్‌లో మగ పిల్లకాయల ముందు షార్ట్ వేసుకొని పరిగెత్తా ఉంది. కనీసము ఆడవాళ్ళు కూడా లేరక్కడ. కొంచెం అదుపులో పెట్టుకోయా. ఓకే. రేపు నీ పరువు అవును. పోతుంది. ముందుగా నేను మీ మంచి కోరేవాడిని కాబట్టి వచ్చి చెప్తా" అన్నా. ఓకే. ఇలాగా కొన్ని మాటలు నేను విన్నాను. ఓకే. అంటే రన్నింగ్ ప్రాక్టీస్‌కెళ్తే చూసినోళ్ళొచ్చి ఇలా చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే తప్పుగా చెప్పేవాళ్ళు. అవును. "మీ కూతురు అక్కడ తిరుగుతా ఉంది. హ్మ్. వాడితో పరిగెత్తాను." చెప్పేవాళ్ళు ఎలా చెప్తారు సార్? కొంచెం అవును. మసాలా అంతా అంతే యాడ్ అంతే చేస్తారు కదా! కదా! అవును. వాడికి అక్కడ అక్కడ ఏం ఏం జరిగిందో జరిగిందో చెప్పరు తెలీదు. కదా! వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి అనిపించింది ఏదో వాళ్ళు ఊహించుకొని వాళ్ళు చెప్పేస్తారు. మీరు ఆ పాప వాడి బండిలో అదేంది వాడితో తిరుగుతా ఉంది. వాడితో నడుస్తా ఉంది, పరిగెత్తా ఉంది అలాగా చెప్పేవారు. ఓకే. నాకు బాధ అనిపించేది. మా నాన్న ఎప్పుడు "అమ్మా నువ్వు ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తావు. దాంట్లో ఓకే. డౌట్ లేదు. పక్కన వాళ్ళ మాట అంతా వినొద్దు. ఓకే. నిన్ను నమ్మాల్సింది ఎవరు? నువ్వు అంతే కదా! సమాధానం చెప్పుకోవాల్సింది ఇంట్లో ఎవరు? ఇంట్లో నేను. చెప్పుకోవాలి. అవును. అవును. నీకు ఏం బాధ? అవును. నువ్వు కష్టపడు" అని చెప్పేవారు. ఓకే. సో ఈరోజు జాబ్ వచ్చిన తర్వాత అవును సార్ మీ పాప ఆ రోజు గ్రౌండ్‌లో పరిగెత్తా ఉన్నింది పాపం. అప్పటి నుంచే కష్టపడతా ఉన్నింది. అవును. ఈరోజు చూడండి మంచి ఉద్యోగం వచ్చింది. అవును. అంటే ఉద్యోగం రానప్పుడు అవును. ఒకవేళ నాకు ఈరోజు ఉద్యోగం రాలేదు సార్ హ్మ్. అనేవాళ్ళు ఏమంటారు? నీ కూతురు ఎవరితోనో తిరుగుతా ఉంది. ఆ అవును. పిల్లకి ఏమొస్తుంది ఉద్యోగం? అవును. ఆడ గ్రౌండ్‌లో ఏం చేస్తది? అవును. ఈరోజు ఉద్యోగం వచ్చింది కాబట్టే అవును. ఓకే. మీ కూతురు ఆ రోజు సార్ అట్లా అప్పుడు కష్టపడింది. అవును. మగ పిల్లలతో పాటు సమానంగా పరిగెత్తింది. అవును. రాకపోతే ఇలాగా, వస్తే ఇలాగా. మీరు చూడండి సమాజాన్ని అవును. అంచనా యేసుకోండి. అవునవును. ఆ రోజు వాళ్ళు అలాగా అన్నారనేసి నేను ఆగిపోయుంటే ఈ రోజు నేను ఈ స్టేజ్‌లో అంతేగా. కూర్చునేదాన్ని. అవును. కరెక్ట్. అవును. అంటే అనేవాళ్ళు 100 అంటారు. వాళ్ళన్న మాటలన్నీ మనం పట్టించుకుంటా ఉంటే మన గోల్‌ని మనం రీచ్ అవ్వలేం. ఇంకోటి మీ క్లాసుల వల్ల జరిగిన ఇబ్బంది ఏమంటే నేను డాబా మీదకెళ్ళి కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండాలని ఆల్వేస్ ఫోన్ చూస్తూ ఉంటా. ఆ! మీ క్లాసులు కొంచెం లెంతీ క్లాసెస్. అవును. ఫోన్ చూస్తా ఉంటే అప్పుడు కూడా ఎప్పుడు ఆ పిల్ల ఫోన్ పట్టుకొనే ఉంటుంది. ఓకే. బయట నుంచి చూసేవాళ్ళు. ఆ! ఈ పిల్ల పైకెళ్ళుద్ది ఎంతసేపు ఫోనే ఫోనే చూసుకుంటా ఉంటది. చూసుకుంటా ఆ! ఉంటుంది. అంటే కానీ అక్కడ ఏం చేస్తా ఉన్నారో తెలీదు కదా! అవును. అవును. సో, ఆ! అలాగా సార్ చూసే కళ్ళు వేరు. కానీ అవును. మనం చేసే పని కరెక్ట్‌గా ఉన్నప్పుడు చూసే కళ్ళ గురించి భయపడాల్సిన అవును. అవసరం లేదు. అవును. వాళ్ళేదో అంటారు, ఆ! వీళ్ళేదో అంటారు. వాళ్ళకేం జరిగిందో తెలీదు. తెలియనప్పుడు వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు. ఆ మాటలన్నీ మనం పట్టించుకుంటా ఉంటే మనం ముందుకెళ్ళలేం. హ్మ్. సో, అందుకని మనం ఏం చేస్తున్నామని మనకు తెలిస్తే మన పనిని మనం కొనసాగించాలి. మరి పోలీస్ అయ్యావు అని ఎప్పుడైతే తెలిసిందో ఎస్ఐ అయిన తర్వాత, ఇప్పుడు ఈ అన్నయ్య చుట్టుపక్కనోళ్ళు, లేకపోతే మీ డ్యాడీకొచ్చి చెప్పినోళ్ళు వీళ్ళందరి రియాక్షన్ ఏంటి? వాళ్ళు షాక్ సార్ జాబ్ వచ్చింది. అది కానిస్టేబుల్ అంటే మా నాన్న అవునులే ఫస్ట్ నుంచి కష్టపడతాంది కానిస్టేబుల్‌కి అని అనుకునింటారు. ఆ! ఎస్ఐ వచ్చింది మా నాన్నే నమ్మలేదు సార్. అంటే ఫస్ట్ మీ డ్యాడీతో నువ్వు కానిస్టేబుల్ వచ్చిందని చెప్పావా? ఎస్ఐ వచ్చిందని చెప్పావా? లేదు నాన్న ఎస్ఐ వచ్చింది. లేదు సార్. నాన్న నాకు ఎస్ఐ వచ్చింది అని చెప్పాను సార్. ఆ! ఎస్ఐ వచ్చిందంటే ఎస్ఐయా? అని అన్నారు సార్. అవును. నిజంగా ఎస్ఐయా నాన్న వచ్చిందంటే, మా నాన్న సార్ జాబ్ వెరిఫికేషన్ అప్పుడు ఒక పోలీసు మా ఇంటికి వస్తారు సార్. హ్మ్. అప్పటి వరకు ఆయన నమ్మలేదు సార్. ఓకే. అప్పటి వరకు ఒకసారి చూసుకో నీ నంబర్ ఉందేమో చూసుకో అని. నీకంత రాదు కదమ్మా నువ్వు మళ్ళా పరువు పోతుంది బయట నేను చెప్పినానంటే చూసుకో అని. ఆ! లేదు నిజంగానే నాకొచ్చింది అని చెప్తే కూడా అంటే ఆయనకి అంత నాలెడ్జ్ మా పాపకి లేదేమో. అదేలే ఆయన దృష్టిలో ఏంటంటే మా పాపకి మ్యాథ్స్ రాదు. ప్లస్ ఆల్రెడీ నువ్వు గారాబంగా హ్మ్. పెరిగావు. ప్లస్ ఏంటంటే 4, 5 ఇన్‌స్టిట్యూట్‌లు ఊరినే ఎళ్ళేదానివి, వచ్చేదానివి డబ్బులు కట్టి అక్కడ ఏమి హ్మ్. వినేదానివి కాదు. ప్లస్ సరే ఇక నా కూతురు జాబ్ వచ్చిందని చెప్పి అంటున్నారు. అది నిజం కాదేమోలే అని ఆయన బిలీఫ్. అంటే ఫోన్‌లో చదివే పాపకి ఎలాగొస్తుంది ఫోన్‌లో ఆ! అలా అంటే ఆ మైండ్ సెట్‌లో ఉండిపోయినారు సార్. అవును. నేను అస్సాం రైఫిల్స్ నుంచి వచ్చినప్పుడు ఇది ఒక సిట్యుయేషన్ ఏమంటే మీకు చెప్తాను చూడండి. అస్సాం రైఫిల్స్ నుంచి వచ్చినప్పుడు హ్మ్. మళ్ళా ఇంట్లో జనాల ముందు తిరిగితే మీ పాప ఆర్మీ నుంచి పారిపోయి వచ్చేసింది హ్మ్. అనే మాటలు మీకు తెలుసు కదా సార్. ఇప్పుడు అవునవునవును. సో అలాగ అంటారేమో అని ఊర్లో ఉండకూడదు. హ్మ్. బయట ఎక్కడైనా ఉండి చదువుకోవాలి అనే ఒక హ్మ్. ఉద్దేశంతో నేను ఒక ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళినా సార్. ఓకే. ఒక ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాను. అప్పుడుదా అది కరోనా టైమే. ఓకే. కరోనా టైము ఫుల్లు జనాలున్నారు ఆ ఇన్‌స్టిట్యూట్‌లో. ఓకే. ఫుల్లు జనాలున్నారు. నేను
ఖచ్చితంగా జాబ్ సాధించాలి. నాకు అర్థమెటిక్ రీజనింగ్ మీరున్నారు. అవును. మీరు జీఎస్ అప్పుడు అప్పుడు చెప్పారు. మనం జిఎస్ లాంచ్ GS చేయలేదు. లేదు. అవును. సార్ జీఎస్లో అయినా కొద్దిగా గొప్ప మనం ఇంప్రూవ్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో నేను ఒక కోచింగ్ సెంటర్ వెళ్ళినప్పుడు అక్కడ ఫీజు 20,000 ఎంతో చెప్పారు సార్. ఓకే. ఓకే. ఫీజు ఉంటే అంత పర్లేదులే మనం కట్టుకోగలుగుతాం. ఎట్లో ఒకట్లా నాన్నని కన్విన్స్ చేద్దాము. ఖచ్చితంగా జాబ్ కొట్టేసే ఇంటికి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం. అంటే ఒక షేమ్ లాగా అనిపించింది. అదేలే మళ్ళీ ఆల్రెడీ నువ్వు ఎస్ఎస్జిడి సెలెక్ట్ అయ్యి అటు వెళ్ళి వెనక్కి రావడం, మళ్ళీ ఊర్లో వాళ్ళందరూ మీ ఆ! పాప మొన్నే అది ఆల్రెడీ అని ఆర్మీ గొప్పగా సెలెక్ట్ అయిందని చెప్పినావు. చెప్పావు. ఆ! మళ్ళీ అప్పుడే వచ్చేసింది ఏంటి వచ్చేసింది. ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇక అందుకనే నేను ఇంట్లో ఉండి కాదు, కొంచెం బయటికి వెళ్ళి నేను చదువుకుందాం. మళ్ళీ ఇక్కడ ఇంట్లో ఉంటే అందరూ ఆళ్ళు ఈళ్ళు చేయో మాట్లాడుతూ ఉంటారు అని దానికోసం ఇంకా సరే జీఎస్ కూడా నేర్చుకుందాంలే అని ఇంకా బయటికి వేరే ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళడం వెళ్ళాను. జరిగింది. 20,000 చెప్పారు. ఓకే అని అనుకున్నాను. ఓకే. అకామిడేషన్ ఉండాలి కదా సార్. అవును. ఆడ వాళ్ళు ఇచ్చే బుక్స్‌లో గాని, వాళ్ళు చేసే ఒక అడ్వర్టైజ్‌మెంట్‌లో గాని, మీరు డైరెక్ట్‌గా లగేజ్ సర్దుకొని రావచ్చు. ఇక్కడ అన్నీ బావుంటుంది. ఓకే. ఆ ఇన్‌స్టిట్యూట్ పోయిన తర్వాత అక్కడ అకామిడేషన్ చూస్తే కనీసం లగేజ్ పెట్టుకునేదానికి ర్యాక్స్ కూడా లేవు సార్. ఓకే. ఒక 6 అడుగుల నేల. ఆ! మీరు చెప్తే నమ్మరు. 6 అడుగుల నేల చూపించి మీరు ఇక్కడే ఉండాలి. ఒక 5, 6 మంది పిల్లలు అప్పుడే ఉన్నారు సార్. ఆ! ఆహా! ఆ రూమ్‌లో. ఓకే. అక్కడే ఉండి చదువుకోవాలి అని చెప్పారు సార్. ఓకే. నాకింక సిట్యుయేషన్ అర్థమైంది సార్. ఆ! సరే పోనీ మనం అడ్జస్ట్ అయ్యి ఉందాము అని అనుకుంటే స్టడీ హాల్ కొంచెం పక్కన ఉంది సార్. ఆ! పాక సార్ స్టడీ హాల్. హ్మ్. పాక దాంతో చిన్న చిన్న ఫ్యాన్లు పెట్టినారు. మంత్లీ 1000 1200 ఎంతో చెప్పారు. హ్మ్. దానికి డబ్బులు. హ్మ్. ఈ హాస్టల్‌కి డబ్బులు. ఫుడ్డు. హ్మ్. హాస్టల్‌లో ఫుడ్ పెట్టరు. సెపరేట్ వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. హ్మ్. పర్ మంత్ 6000. హ్మ్. కానీ మంచి ఫుడ్ పెడతారు. హ్మ్. కానీ ఆ ఖర్చులు హ్మ్. ఇప్పుడు మీరు అకామిడేషను మీరు ఇస్తున్నారు. అది ఆ! ప్రాపర్ అకామిడేషన్ ఉండాలి కదా సార్. అవును. అవును. కనీసం అంటే నాకు అనిపించింది నేను ఇంత కష్టపడి చదివినాము, అంత కష్టపడి చదివినామని చెప్పుకునేదానికి కాదు. అంటే కష్టాలు మనమే కొని తెచ్చుకొని ఇక్కడ ఉన్నట్లు హ్మ్. చదివేవాళ్ళు ఎక్కడైనా చదువుతారు. అవును. అవును. కాబట్టి మనం ఇక్కడ ఉంటే సెట్ కాము. ఖచ్చితంగా మనం ఇంటికెళ్ళిపోదాము అనే ఒక ఉద్దేశంతో నేను అక్కడి నుంచి ఇంటికెళ్ళిపోయాను. నేను అక్కడ అడిగేటప్పుడు కూడా సార్ కనీసం బెడ్ కూడా లేదు కదండీ సార్ అని అన్నా. ఆ! నిన్ను ఎవడమ్మా జాయిన్ అవ్వమన్నాడు? ఆ! నేనేమన్నా అవ్వమన్నానా? నీకు నచ్చితే ఉండు, నచ్చకపోతే వెళ్ళిపో హ్మ్. అన్నట్టు మాట్లాడారు. ఓకే. సో, అప్పుడు నువ్వేమనుకున్నావంటే చదవాలని నాకుంటే నేను ఎక్కడున్నా చదువుకోవచ్చు. అది ఇక్కడికే రావాలి, అక్కడికే రావాలని కాదు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో క్లాసెస్ దొరుకుతున్నాయి. ఆల్రెడీ క్లాసులు చూస్తున్నావు. సో, ఏంటంటే నేను ఎక్కడున్నా చదువుకోగలను అని అనుకున్నావు. ఇక అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ టు హోమా? బ్యాక్ టు హోమ్. ఆ! హోమ్ ఇదే ఇంకా రోజు రెగ్యులర్ మార్నింగ్ 4కి లేవడం, ఆ! నైట్ వరకు చదవడం. ఇదే సార్ నా షెడ్యూల్. ఓకే. అంటే నాకు మార్నింగ్ మ్యాథ్స్ వచ్చేంత వరకు 4 ఇదే గంటలు చేసింది. లెగిసిపోయేదానివి. అవును సార్. లెగిసి ఈవినింగ్? సార్ మార్నింగ్ 4 గంటలకు లేసి ఆ! 9 వరకు అంటే ఒక 7, 8 వరకు క్లాసులు చూసి ఓకే. రిమైనింగ్ ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. ఓకే. 10, 10:30 వరకు ఫుడ్ టైమింగు. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఓకే. మీరు చెప్పిన క్లాసులు నేను ఎరేజ్ చేసి మళ్ళీ ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేస్తాను. చేసుకునేదానివి. అది. ఓకే. మధ్యాహ్నం భోజనము 2:30, 3. దాని తర్వాత నేను నైట్ 12, 1 గంట వరకు చదువుతా కాబట్టి ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో నిద్రపోతా. ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో నిద్రపోతే నైట్ నిద్ర రాదు. అవును. అవును. సో, ఆఫ్టర్‌నూన్ టైమ్స్‌లో 1 ఆర్ 2 అవర్స్ నిద్రపోయి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను. సార్ నాకు బేసిక్ కరెక్ట్‌గా నాకు రావాలి అనే ఒక ఉద్దేశ్యంతో నేను ఫస్ట్ 3 మంత్స్ జీఎస్‌ని నెగ్లెక్ట్ చేశాను సార్. ఓకే. టచ్ చేసేదాన్ని కాదు. ఓకే. మ్యాథ్స్, కరెంట్ అఫైర్స్. ఓకే. దాని తర్వాత రీజనింగ్‌కి ఒక 2 నెలలు పట్టింది. సార్ ఒక హైలైట్ అయిన విషయం అంటే నేను ప్రాక్టీస్ చేసే టైంలో ఎక్కువ అంటే కొన్ని పెన్సిల్‌తో రాసుకున్నా గూడా మీరు సబ్జెక్ట్‌కి ముందు అవును. కొన్ని బేసిక్స్ చెప్పేవాళ్ళు. అవును. ఇది నేర్చుకుంటేనే మీరు ఇది చేయగలుగుతారు. మీకు అవును. ఈజీ అవుతుంది అవును. అని చెప్తే కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పేవాళ్ళం. పర్సెంటేజెస్ అవును. ఆ కాన్సెప్ట్ సంబంధించి అన్ని మాక్సిమం కొన్ని లెక్కలు గోడల మీద రాసుకునేదాన్ని. ఓకే. నాకు ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఆ చెక్కు చెదరకుండా ఆ గోడల మీద గీతలు అట్లనే ఉంటది. మా అమ్మ తిడతా ఉంటుంది. "గోడలు నాశనం చేస్తావు కదా! పేపర్‌లు అన్నున్నాయి దాంతో రాసుకోవచ్చు కదా!" అనేసి. ఆ! ఆ! అంటే నాకు దగ్గర రఫ్ బుక్‌లే కొత్తవి. కొత్త ఓకే. బుక్ తెచ్చి రఫ్ బుక్‌గా వాడుకుంటాను సార్. ఓకే. అంత దగ్గర 3, 4 రఫ్ బుక్‌లు అయిపోయేది. ఓకే. ఒక 1 మంత్‌కి. ఓకే. సో, అలాగా నేను మీకు మీరు చెప్పే కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే
ముందు లెక్క నాకు తెలిస్తే నెక్స్ట్ లెక్క నేను చేయగలుగుతాను ఓకే. ఒక కాన్సెప్ట్లో. అవును. మీకు ఫోన్ చేస్తాను నైట్ 10కి 11కి 12కి. అవును. మీరు 12కి ఒకవేళ 10కి తీసుకుంటే ఒక్కోసారి మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయి అవును. 1 కూడా అయిపోయే అవును. సందర్భం అవును. ఉంటుంది. అవును. మీరు 2-3 సారి చెప్తారు. సార్ ఎక్కడా కూడా నాకు చెప్పేటప్పుడు నిజంగా నేను ఒక చిన్న చిన్న డౌట్ అడిగినా కూడా మీరు విసుక్కోలేదు సార్. అవునవును. నాకు బాగా గుర్తేంటంటే, నువ్వు ఒకసారి ఇలానే నైటు 12:00 ఎప్పుడో ఫోన్ చేసి, అప్పుడేంటంటే ఏదో ఒక క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూ రైట్ హ్యాండ్ సైడ్ ఎళ్ళుద్దమ్మా అని చెప్పన్నా. అప్పుడు నువ్వేంటంటే, సార్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్‌హెచ్‌ఎస్‌లో ఉన్న వాల్యూ ఆర్‌హెచ్‌ఎస్ ఎళ్ళిపోద్దమ్మా అని చెప్పన్నప్పుడు, సార్ అలా ఎలా ఎళ్ళిపోద్ది సార్? అలా ఎలా పంపిస్తారు మీరు? అలా ఎలా ఆ! అని అడిగితే, అసలు ఎందుకు పంపించారు మీరు? అది అలా ఎందుకెళ్ళింది? అంటే అసలు దానికప్పుడు ఏం ఆన్సర్ చెప్పాలో కూడా తెలీదు దానికి. అలానే ఎందుకెళ్ళాలి నాకు ఇప్పుడు ఆ! చెప్పండి. అదే. వేరే వేరే ట్రిక్ ఏం లేదా? అవును. నేను ఆ టైంలో నాకు అది గుర్తురాదు కదా అవును. అంటే లేదమ్మా అదే దీనికి మరి అది 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 సంబంధించి అది ఏంటంటే అక్కడ ఫాలో అయ్యే దాని ప్రకారం మ్యాథమెటికల్ రూల్ అది. ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయిందంటే దానికి వివరణ లేదు ఇంక దానికి. అలా ఏంటంటే అలాంటి క్వెషన్‌లు అడిగే నువ్వు అలా ఏంటంటే ఇక ఎలా అంటే అప్పుడు దానికి ఏం ఆన్సర్ చెప్పాలో కూడా తెలీదు. ఎందుకు వెళ్ళిపోయింది అంటే దానికి ప్రాపర్ జస్టిఫికేషన్ లేదు ఇంకా. అదేంటంటే అది చెప్పాలి అంటే దానికి ఫస్ట్ బేసిక్స్ తెలియాలి. ఇప్పుడు నువ్వేంటంటే బేసిక్స్ అప్పుడే నేర్చుకుంటున్నావు, అప్పుడే స్టార్ట్ చేసావు. సో దానివల్ల ఏంటంటే నీకు అది ఎందుకు వెళ్ళిందని నీకో క్వెషన్ మార్క్ అనమాట. అలా ఏంటంటే నువ్వు ఎన్నో కష్టాలు పడి ఎలాగైనా సరే నేను నేర్చుకోవాలి అని నువ్వు కష్టపడ్డావు, నేర్చుకున్నావు కాబట్టి ఇప్పుడు నీకు మ్యాథ్స్ నేర్చుకోగలిగావు. ఇంకోటి అది నేర్చుకునే టైంలో మీరు కొన్ని 10 సార్లు చెప్పినా కూడా 11వ సారి కూడా నాకు మర్చిపోతా సార్. అర్థం అవును. కాదు. నాకు ఎంత కోపం వచ్చేస్తుందంటే పుస్తకాలన్నీ పక్కన పెట్టేసి తల ఏసి గోడకు గుద్దుకుంటా నేను. దమా ఓకే. దమా దమా అని గుద్దుకుంటే మా నాన్న చచ్చిపోతుంది నా పిల్లని వెనక్కి లాగమ్మా వెనక్కి లాగు. పోతే పోనీ ఉద్యోగం పోతే పోనీ ఏం పోయింది ప్రశాంతంగా నిద్రపోయి ఏముంది అది రాకుంటే ఏమని చాలా సార్లు మా నాన్న భయపడిపోయారు సార్. ఓకే. అంటే అంత ఒక పిచ్చిలాగా అయిపోయింది. నేను ఓకే. చేయాలి 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 మ్యాథ్స్ చేయాలి చేయాలి. ఎవరైనా నేను అంత అసహించుకునే సబ్జెక్ట్‌ని ఫస్ట్ అవును. టైమ్ నాకు అది రాకుంటే ఇంక ఏదో అయిపోయి ఆ రోజు సరిగ్గా ఫుడ్ కూడా చేయను సార్. నేను ఓకే. క్వెషన్స్ నేను సరిగ్గా సాల్వ్ కాకుంటే. ఓకే. ఖచ్చితంగా మీకోసం నేను వెయిట్ చేస్తాను. మీరు ఆఫ్టర్‌నూన్ టైం మీరు అవును. మామూలుగా అవును. బ్రాడ్‌కాస్ట్ చేస్తాను. అవును. మీరు క్లాసెస్ చేస్తా ఉంటారు. ఆఫ్టర్‌నూన్ టైం లిఫ్ట్ చేస్తారు. ఈవెన్ నైట్ టైం. అవును. ఆ నైట్ టైం కోసమే నేను వెయిట్ చేస్తాను. అవును. అవును. కానీ మీరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు క్లాసెస్ చేసి ఆ టైంకి కూడా మీరు ఎంత ఓపికగా అవును. చెప్తారో నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అవుతది. నాకు అవును. ఆఫ్‌లైన్‌లో నేను తీసుకుని నాకు ఎవరు చెప్పారు. ఒకసారి అవును. చెప్తారు, 2 సార్లు చెప్తారు. మూడోసారి ఎవరైనా విసుక్కుంటారు సార్. అవును. అవును. మనకెందుకొచ్చిన పంచాయతీ ఇది. అంతే కదా! అవును. అంటే జనరల్‌గా ఏంటంటే నేను మార్నింగ్ టైమ్, డే టైమ్ అంతా రికార్డింగ్ చేస్తా ఉండేవాడిని. అవును. అందుకని నువ్వు ఫోన్ చేసినప్పుడల్లా ఏం చెప్పేవాళ్ళం, నైట్ 7 తర్వాత చెయ్యి. ఏమంటే ఆ టైం ఫ్రీ అవుతాం కాబట్టి 7 తర్వాత లేకపోతే 8 తర్వాత చెయ్యి అని చెప్పేవాళ్ళం. ఇక నువ్వు ఆ టైంలో ఎప్పుడు ఈ 7 అవుద్దా, ఎప్పుడు 8 అవుద్దా, 8 ఎప్పుడు 9 అవుతుంది. అవుద్దా, ఎప్పుడు సార్ ఫోన్ లిఫ్ట్ చేస్తారా అని నువ్వు వెయిట్ చేసుకునేదాన్ననమాట. అలా ఏంటంటే నువ్వు 3, 4 సార్లు అడిగినా సరే, సరే తనకి బేసిక్ తెలీదనుకుంటా, రాదనుకుంటలే, ఏం పర్లేదు. అంటే అది చాలా చిన్న డౌటు, చాలా బేసిక్ అనే సంగతి తెలుసుద్ది. కొన్ని నువ్వు అడిగే క్వెషన్‌లు నిజంగా ఆశ్చర్యం కలుగుద్ది. అంటే ఇదెందుకు ఇలా జరిగింది? ఇదెందుకు ఇలా వెళ్ళిపోయింది? ఇదెందుకు ఇలా క్యాన్సిల్ చేశారు? ఇదెందుకు ఇలా కలిపారంటే, అరే ఇదేంటి ఇది బేసిక్ కదా! ఇదెందుకు ఇలా కలుపుతున్నారు? ఇదెందుకు ఇలా వెళ్తుంది అని చెప్పి అడుగుతున్నారేంటి? అని నాకు అనిపించేది. కానీ ఇంకో వైపు నుంచి సరే తెలీదేమోలే అని అలా ఏంటంటే అలా అనుకుని తెలీదేమోలే అనుకుని నేను చెప్పేసాననమాట. సో నువ్వు కూడా ఏంటంటే నీ బలహీనత ఏదైతే ఉందో దాన్ని నువ్వు బలం కింద మార్చుకోవాలనుకున్నావు. నీకు రాదు అని నువ్వు వదలలేదు. నా వల్ల కాదు అని నువ్వు వదలలేదు. నేను నీ బలహీనతని నువ్వు బలం కింద మార్చుకోవాలనుకున్నావు. నీకు తెలియని దాన్ని నువ్వు నేర్చుకోవాలనుకున్నావు. నీకు అసలు రాదు నాకిది ఎప్పుడు కూడా నేను చదవొద్దు ఇంక దీన్ని. నా 10th తర్వాత నేను వదిలేయననుకున్నావు. ఆ వదిలేయననుకున్న దాన్ని నువ్వు ఎప్పుడైతే యెస్ అవ్వాలనుకున్నావో దానికోసం నేర్చుకోవాలి అని ఎప్పుడైతే నీకు తెలిసిందో, దాని మీద ఇష్టంతో, దాని మీద కష్టపడి మీ ఇంట్లో వాళ్ళు అమ్మా నువ్వొద్దు. ఆ ఫోన్ పక్కన పడేసి ఎందుకు ఆ తలకాయలు బాదుకుంటున్నావు? ఫోన్ పక్కన పడేసి నువ్వు చదువుకోవడం మానేసి వద్దులే అమ్మా నువ్వు ఏదో ఒకటి చేసుకోలే అని వాళ్ళు చెప్పినా సరే వదలుకోకుండా నువ్వు ఇలా కష్టపడి ఎఫర్ట్స్ పెట్టి ఎలాగైనా నేర్చుకున్నావు కాబట్టే ఇప్పుడు మ్యాథ్స్‌లో మంచి మార్కులు సాధించగలిగావు. నువ్వు అనుకునే ఎస్ఐ జాబ్ సాధించగలిగావు. కానీ కరెక్ట్ టైంకి నాకు ఒక మంచి ఫ్యాకల్టీ దొరికినారని నేను నమ్ముతున్నాను సార్. అవును. నిజంగా అవును. కరెక్ట్ టైం. ఎందుకంటే నేను అలా అంతా ఎప్పుడు 2019 నుంచి నేను కష్టపడినాను కాబట్టే నేను 23 ఇయర్స్ ఎండింగ్‌కంతా నాకు జాబ్ వచ్చింది. ఓకే. 24th ఇయర్‌లో నాకు ట్రైనింగు, 25th ఇయర్‌లో జాయినింగు, 26th ఇయర్‌లో నాకు ఈరోజు పోస్టింగ్. ఓకే. అంటే నీకు 23 సంవత్సరాలకే ఎస్ఐ జాబ్ వచ్చింది. వచ్చేసింది. వచ్చింది. సూపర్. ఓకే.
అయితే ఇక్కడ చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గౌతమి ఏం చేసిందంటే తను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చదువుకుంటూనే డిగ్రీ చదివేది కాదు. డిగ్రీ జస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్ ముందు చదివేది. ఆల్రెడీ తన మాటలో కూడా చెప్పిందాను. జస్ట్ ఎగ్జామినేషన్ ముందల డిగ్రీ పాస్ అవ్వడం కోసం చదివేది అంతే. మిగిలినంతా ఏం చేసేది, మిగిలినంతా కూడా నేను ఎస్ఐ అవ్వాలి అని ఆల్రెడీ ఫిక్స్ అయింది. సో ఆ ఎస్ఐ కోసమే చదువుతూ ఉండేది. సో ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీరు కూడా చేయాల్సింది ఏంటంటే, ఒకవేళ నిజంగానే మీకు ఫస్ట్ గోల్ ఫిక్స్ అయింది, నేను పలానా ఎస్ఐ అవ్వాలనుకుంటున్నాను, లేదా నేను పలానా ఎస్ఎస్సి జాబ్ కొట్టాలనుకుంటున్నాను, అది ఏదైనా సరే మీకు ఒక గోల్ ఉంది అంటే మీరు ఆ గోల్కి సంబంధించి ఎఫర్ట్స్ అనేవి మీరు గోల్ పెట్టుకున్నప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. అంతేగాని నా చదువుకోవడం అయిపోయిన తర్వాత నేను ప్రిపేర్ అవుతానులే, నా చదువుకోవడం అయిపోయిన తర్వాత నేను కోచింగ్ తీసుకుంటాలే, నేను చదువుకోవడం అయిన తర్వాత స్టార్ట్ చేస్తాలే, ఇవన్నీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ఇంటి దగ్గరే ఉండి చదువుకునే అవకాశం మీకు ఉంది. మీకు మంచి కంటెంట్, మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళి కూర్చున్నా దొరకనంత మంచి కంటెంట్, మీ కోచింగ్ దొరకనంత మంచి కంటెంట్ మీ ఇంటి దగ్గర దొరుకుతుంది. మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు మంచి మంచి కంటెంట్, మంచి మంచి క్లాసులు, మంచి మంచి ఫ్యాకల్టీస్, బెస్ట్ ఫ్యాకల్టీస్, మంచి మంచి కంటెంట్ మీ ఇంట్లో కూర్చునే మీరు చూసుకునే అవకాశం మీకు దొరుకుతుంది. ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయింది, ఆన్లైన్ మనకి ఎంత మంచిగా క్లాసులు దొరుకుతున్నాయి, మంచి మంచి ఫ్యాకల్టీస్ క్లాసులు దొరుకుతున్నాయి. అప్పుడు మీరు ఎక్కడికక్కడికో వెళ్ళి నేర్చుకోవాలి అనేది లేకోకుండా మీరు తర్వాత నేను నా చదువుకోవడం అయిపోయిన తర్వాత నేను కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతాను, అప్పుడు కోచింగ్ తీసుకుంటాను అని ఇవన్నీ మానేసేసి ఇలా మీరు అనుకోకోకుండా ఇప్పటి నుంచే మీరు ఎప్పుడైతే గోల్ ఫిక్స్ చేసుకుంటారో అప్పటి నుంచే మీరు చదువుకుంటే రేపొద్దున్న మీరు గౌతమిలాగా 22-23 సంవత్సరాలు వచ్చేసరికి మీరు ఎస్ఐ అయిపోతారు, లేదా మీరు అనుకునే జాబ్ ఏదైతే ఆ జాబ్ కొట్టేస్తారు. అంతేగాని 22కి 23కో లేకపోతే 20కో 21కో మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని, అది మీ బీటెక్కో లేకపోతే మీ డిగ్రీనో ఏదో కంప్లీట్ చేసుకుని, లేకపోతే ఎంటెక్కో కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుదాము, మళ్ళీ అప్పుడు కోచింగ్ జాయిన్ అవుదాము, మళ్ళీ ఆ కోచింగ్ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 1 సంవత్సరం పట్టుద్ది, మళ్ళీ మీ ఉద్యోగం వచ్చేసరికి 28-29 అయిపోద్ది అప్పటికి. అవునా? అలా కాదు. అలా కాకుండా ఏంటంటే మీరు నిజంగా నేను పలానా జాబ్ కొట్టాలి అని మీరు ఫిక్స్ అయ్యి ఉంటే కనుక మీరు మీ డిగ్రీ చదివే టైంలోనే ప్యారలల్గా మీరు చదువుకుంటే రేపొద్దున మీరు కూడా 21, 22, 23 సంవత్సరాలు వచ్చేసరికి మంచి గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తారు.